హలో, నేను మీ డాక్టర్ నంది రమేష్. ఏపీలో మీరు చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది మనం మాట్లాడాం. బట్ కొనుక్కునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్చేజ్ ఓన్లీ ఏపీ రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్, అటు సిఆర్డిఏ కానీ రేరా కానీ డిటీసీ కానీ లేకపోతే మీరు కొనుక్కోవడం అంత మంచిది కాదు. అండ్ వెరిఫై ప్రాపర్టీ ఓనర్షిప్. ప్రాపర్టీ ఓనర్షిప్ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, పేరెంట్ డాక్యుమెంట్స్, మదర్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ ఇవి చూసుకోకుండా కనుక మీరు కొనుక్కుంటే కనుక మీరు ఇబ్బంది పడడం. తర్వాత ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ గ్రోత్ కారిడార్స్, అంటే ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ వచ్చే ఏరియా, ఎంప్లాయ్మెంట్ ఏరియా, లొకేషన్ డెవలప్మెంట్స్ ఏరియా. ఇప్పుడు మనం అమరావతి క్యాపిటల్ రీజియన్లో చూసుకుంటే కనుక విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఇవన్నీ కూడా మనకి పెట్టుకునే మంచి ప్లేసెస్, లొకేషన్స్. దాంట్లో పెట్టుకుంటే మీ పెట్టుబడి అనేది మల్టీఫోల్డ్ అవడం అనేది చాలా క్విక్ టైంలో అవుతుంది. 4 to 5 years 2 times అయిపోతే 10 years 4 to 4.5 to 5 times అవుతుంది. ఇంతకుముందు పెట్టిన వాళ్ళు అది మేము చూసాము, ఆ గ్రోత్ చూసాము. అందుకనే మీకు ఈజీగా అప్రిషియేట్ అవుతుంది. తర్వాత మెయిన్గా బిల్డర్స్ ట్రాక్, ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ బిల్డర్స్ని ట్రాక్ చేయండి. కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ టోటల్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, అందులో ఎన్ని కరెక్ట్గా కంప్లీట్ చేశారు, ఎన్ని ఎమ్యూనిటీస్తో కంప్లీట్ చేశారు. చాలామంది ఎమోషనల్, సెంటిమెంటల్ ఇవన్నీ చూడరు. తర్వాత మీరు ఒక సేల్ అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు మొత్తం డీటెయిల్గా పరిశీలించి క్లాజులు కనుక్కోండి. లేకపోతే పెనాల్టీ క్లాజ్ ఏంటి, ప్రాజెక్ట్ ఆగిపోతే ఏంటి, లేట్ అయితే ఏంటి, ఎంత ఇస్తారు, రెంట్ ఇస్తారా, ఇంట్రెస్ట్ ఇస్తారా, ఇంట్రెస్ట్ ఇస్తే ఎంత ఇస్తారా అనే పార్ట్ మీరు క్లియర్గా చూడండి. టోటల్ కాస్ట్ అంటే ల్యాండెడ్ కాస్ట్ అంటారు నా భాషలో. ల్యాండెడ్ కాస్ట్ అంటే బేసిక్ ప్రైస్ వేరు, అమ్యూనిటీస్ వేరు, జిఎస్టీ వేరు, అట్లా బ్యాంక్ లోన్ ప్రాసెస్ వేరు, ఇంట్రెస్ట్ రేట్ వేరు. ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా చెక్ చేసుకోండి, అర్థం చేసుకోండి, తెలుసుకోండి. లేకపోతే మాలాంటి అడ్వైజర్స్, మన రియల్టర్స్ ఉన్నారు. మా దగ్గరికి వస్తే మీకు కంప్లీట్ 80 to 90% మీకు క్లియర్ గైడెన్స్ ఇస్తాం. మా అనుమానం మీతో షేర్ చేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా తొందరపడద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకసారి మీరు బడ్జెట్ ₹1,00,00,000 1,50,00,000 వెళ్తారు. ప్రాపర్టీ బాగుందని 2,50,00,000 జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ అనేవారు ఇష్టపడతారు. కొన్ని ఎక్కువైనా పర్లేదు అని కష్టపడతారు. కానీ మీ దగ్గర ఎఫోర్డబిలిటీ లేకపోతే మీ ఓవరాల్ ఈఎంఐ మీరు ఎంత కడుతున్నారు అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీ శాలరీలో 35-40% కంట అన్ని ఈఎంఐలు, బ్యాంక్ లోన్, గోల్డ్ లోన్, హౌస్ లోన్, వెహికల్ లోన్, సపరేట్గా మొత్తం అన్ని కలిపి మీ శాలరీ మొత్తానికి 35 to 40% కంటే ఎక్కువ ఉండకపోవడం మంచిది. లేకపోతే మీరు అండ్ డోంట్ సీ టూ మనీ ప్రాజెక్ట్స్. చాలామంది చాలా ప్రాజెక్ట్స్ చూసేసి కన్ఫ్యూజ్ అయ్యి ఏ కొనాలన్నా తప్పటడుగు వేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పుష్కలంగా. సో మీరు మరీ టూ మనీ అంటే ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కనుక చూసుకుంటే సోషల్ మీడియాలో అంత ఫేక్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మంది ఇస్తారు, ఇవ్వరంటలేదు. బట్ వన్ యూ సీ ఒకటే ప్రాజెక్ట్ మీద 10 మంది ఏజెన్సీ 10 రకాలుగా మాట్లాడతారు. సో డోంట్ గెట్ ఇన్ టు దట్ రోల్ డ్రమ్. అంటే మీరు కనుక ఆ దీంట్లోకి వెళ్ళిపోతే యూ విల్ గెట్ ఎమోషన్ అయ్యి, సెంటిమెంట్ అయి కొనేసి తర్వాత చేతులుగా కాల్చుకుంటారు. కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఫస్టే పట్టుకుంటే సేఫ్టీగా మనం ఇక్కడ పెట్టాలా లేదా అనేది మీరు చూసుకోండి. అండ్ ఐ అడ్వైజ్ 3 to 5 ప్రాపర్టీస్ చూడడం వర్త్. మీ బడ్జెట్ మీ ఏజెంట్కి చెప్పండి, లేదా నా దగ్గర రండి. మీ బడ్జెట్ ప్రకారం, మీ కోరిక ప్రకారం, మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఆస్క్ దెమ్ టు షో 3, 4, 5 projects. If you start seeing 20-30 projects, you will end up buying a worse property or illegal property. అదొకటి మీరు చూసుకోండి. ఇంకోటి మెయిన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే హైవేస్, పోర్ట్స్, మెట్రోస్, ఎయిర్పోర్ట్స్, ఐటీ పార్క్స్, ఎస్సీజెడ్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ అవి వచ్చే ప్లేసుల్లో మీరు కొనుక్కుంటే డెఫినెట్గా మీ అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. నేను జనరల్గా అడ్వైస్ ఇచ్చేటప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్, బిల్డర్ రెప్యుటేషన్, అమ్యూనిటీస్ అండ్ లాంగ్ టర్మ్ ఎంత అప్రిషియేట్ అవుతుంది, ఇవి పాయింట్స్ మీద మీకు కన్సిడర్ చేసి అండ్ అట్లనే క్వాలిటీ చెక్ చేసుకోండి. ఇన్స్పెక్షన్ అంటే మీరు వెళ్ళేటప్పుడు ఆ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది, హౌ ఈస్ ది వాటర్ సప్లై, హౌ ఈస్ ది బోర్ వాటర్ ఉందా లేదా, మంజీరా వాటర్ ఉందా లేదా, లేదా మీ గవర్నమెంట్ నుండి వచ్చే వాటర్ ఉందా, డ్రైనేజ్, సేఫ్టీ, పార్కింగ్, పొల్యూషన్, ఇలాంటి పాయింట్ల కూడా కొద్దిగా అవగాహన ఉంటే మంచిది. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు.
తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టు సేల్ అగ్రిమెంట్ చదువుకోకుండా మాత్రం సైన్ పెట్టకండి. బ్రోచర్ మీదనే ఒక్కోసారి సేల్ అగ్రిమెంట్లు ఉండవు. డీటీసీపీ నార్మ్స్ ఉంటాయి. నార్మ్స్ కొన్ని ఉన్నాయి. కొంతమంది డీటీసీపీ నార్మ్స్ యాజ్ పర్ బ్రోచర్ అంటారు. బ్రోచర్ సేల్ అగ్రిమెంట్‌లో రాయమంటే రాయరు. సో యూ హావ్ టు బీ క్లియర్ ఆన్ దట్ పర్టిక్యులర్ పాయింట్. అట్లనే లోకల్ మార్కెట్ మీరు ప్రైస్ ఇచ్చే ముందు ఏజెంట్ చెప్పాడనో, మీ చుట్టాలు చెప్పారనో, మీ ఫ్రెండ్స్ చెప్పారనో వెళ్ళిపోకండి. డెఫినెట్‌గా యూ హ్యావ్ టు రిసర్చ్ ఆన్ యువర్ ఓన్. 90% ఏజెంట్స్ అడ్వైజర్స్ లాంగ్ టర్మ్ అనుభవం ఉన్నవాళ్ళు చెప్తారు. బట్ కొంతసార్లు మీకు గ్యాప్ ఉంటది. సో, ప్రైసింగ్ ఫిక్స్ చేసుకునేటప్పుడు మీరు డెఫినెట్‌గా ప్రివైలింగ్ మార్కెట్ రేట్స్ టు అవాయిడ్ పేయింగ్ హై ప్రైస్ అనేది మీరు కనుక్కోవాలి. మీరు తెలియకపోతే డెఫినెట్‌గా మళ్ళీ చెప్తాను, ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్‌ని మీరు అపాయింట్ చేసుకోండి. అట్లనే రేపొద్దుట మన ఐడియా మారి ట్రాన్స్‌ఫర్ ఏదైతే రెంటల్ ఇచ్చుకుంటే రెంట్ ఎంతొస్తది? మన కాస్ట్ ఎంత పెట్టాం? ఎంత రెంట్ వస్తది? ఈల్డ్ ఏంటి? అంటే రెసిడెన్షియల్‌లో 2.5-3% మినిమమ్ రావాలి. కమర్షియల్‌లో 6-8% రావాలి. అది ఉంటేనే మీరు తీసుకోవడం బెటర్. సో, కాబట్టి నేనేమంటానంటే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు చాలామంది అనుకుంటారు డబ్బులు ఇస్తే కొనేయడం కదా అనుకుంటారు. లేదండి. లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు పెట్టేదే పెట్టుబడి లాభాల కోసం. సో, తర్వాత లాస్ట్ కనెక్టివిటీ ఎట్లా ఉంది? రోడ్ యాక్సెస్ ఎట్లా ఉంది? పక్కన ఏమైనా నాలాలు ఉన్నాయా? లేక్స్ ఉన్నాయా? ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్ ఇలాంటివన్నీ కూడా మీరు కనుక్కుంటే మీ ప్రాపర్టీ పెట్టుబడి పెట్టేదానికి తగిన లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క పాయింట్ మర్చిపోయినా, ఈసీ లేకపోయినా, లీగల్ ఒపీనియన్ లేకపోయినా, డెవలప్మెంట్ లేకపోయినా, బ్యాంక్ బిల్డర్‌కి, బ్యాంక్‌కి రెప్యుటేషన్ ఉంది. ఎంప్లాయీస్ ఏమంటున్నారు? పాత ప్రాజెక్ట్ కస్టమర్స్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. కొన్ని చెప్పండి టైం తక్కువ వల్ల. సో, దీంట్లో మీకు ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా మీరు డెఫినెట్‌గా నన్ను కలవచ్చు. అండ్ నేను ఇంతవరకు 3 దశాబ్దాల్లో దాదాపు 30,000 ఇన్వెస్టర్స్, బయర్స్‌ని గైడ్ చేశాను. ఒక 30,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్‌ని తయారు చేశాను. ఐఎమ్ ఎ టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్, టాప్ 10 ఎమర్జింగ్ సీఈఓస్ ఆఫ్ ఇండియా 2023లో అవార్డ్ వచ్చింది. కాబట్టి మీరు అవన్నీ దగ్గర చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎటువంటి డౌట్ అయినా మీరు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. మీ క్వెరీస్ అన్నిటికీ సేఫ్గా ఆన్సర్ చెప్తాను, మంచి ఆన్సర్స్ ఇస్తాను, మంచి ప్రాపర్టీని సజెస్ట్ చేస్తాను. మా దగ్గర ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా. ఎందుకంటే కమిషన్ కోసం పనిచేసే ఏజెంట్స్ డిఫరెంట్ ఉంటారండి. కమిషన్ అనేది బై ప్రొడక్ట్ ఆఫ్ అవర్ సర్వీస్ అని ఉండాలనేది నా కాన్సెప్ట్. సో, దీంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెగ్మెంట్ అనేది నేను డెఫినెట్గా మీకు గైడెన్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. 9949579170. ఎందుకంటే నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు కావాలంటే పర్సనల్ రిఫరెన్సెస్ చూపిస్తా, మాట్లాడిస్తా. నా దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళు 10 రెట్లు, 20 రెట్లు కూడా పెరిగిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ.